భక్తులారా, రామాయణ విశేషాలు చెప్పుకుంటున్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. కొయ్యంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణం. మద్దద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. మంత్రుల పాటవం గురించి చెప్పుకున్నాం. తర్వాత మరి ఆయనకి ఎవరికి దశరథ మహారాజుకి ఎంతకీ సంతానం కలగలేదు. అనేక వేల అశ్వమేధ యాగాలు చేశాడు ఆయన. చాలా గొప్ప గురువుల సహాయంతో సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, ఆ తర్వాత పురోహితుడైన వశిష్ఠుడు, వీళ్ళందరూ కూడా చేయించారు. చివరికి ఒక యాగం చేస్తున్నప్పుడు సరయూ నది ఉత్తర తీరంలో చేస్తున్నాడు. నిర్విఘ్నంగా శాస్త్రోక్తంగా పరిసమాప్తం అవడానికి ఏర్పాట్లన్నీ కూడాను చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు మంత్రులందరినీ కూడా. ఏమాత్రం హెచ్చు తగ్గులు లేకుండా అన్ని వస్తువుల్ని కూడా సమకూర్చాలి అంటూ మంత్రులను ఆదేశించాడు. ఆ తర్వాత అంతఃపురంలోకి వెళ్ళి కౌసల్యమునకు ధర్మపత్నులతోటి, మీరు యజ్ఞదీక్షలో ఉండండి, నేను కుమారుల కోసం యాగం చేస్తాను అని చెప్పి పుత్రుల కోసం అశ్వమేధ యాగం చేస్తాను అని ఏకాంతంలో వాళ్ళందరితోటి చెప్పాడు. ఓ రాజా, ఆ తర్వాత సనత్ కుమార మహర్షి భవిష్యత్ విషయాన్ని చెప్పాడు. కాశ్యప మహర్షికి విభంకుడును అనే పేరు గల కుమారుడు ఉన్నాడు, విభండకుడు అనేవాడు. అతనికి ఋష్యశృంగుడని ఒక కొడుకున్నాడు. ఆ ఋష్యశృంగ మహర్షి ఎల్లకాలం వనంలోనే పెరిగి సదా అడవిలో తిరుగుతూ తండ్రినే వెన్నంటి ఉండటం చేత అతనికి వేరే లోకం తెలియనే తెలియదు. అంటూ ఆయన ఎప్పుడు కూడా తండ్రిని, గురువుని సేవించుకుంటూ బ్రహ్మచర్యాన్ని అనుష్ఠిస్తూ ఉన్నాడు. ఎవరు? ఋష్యశృంగుడు. ఇలా ఉండగా రోమపాదుడు అంగదేశానికి రాజుగా ప్రసిద్ధి పొంది ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. ఎక్కడ? అంగదేశం అంటే ఇప్పుడు బెంగాల్ అన్నమాట. రోమపాదుడు ఆయన పేరు. అతడు ఒకసారి అతని రాష్ట్రంలో అనావృష్టి కలిగింది. బ్రాహ్మణులు పిలిచి, మీరందరూ కూడా ధర్మాన్ని ఎరిగిన వారు కదా, ఈ అనావృష్టికి కారణం ఏమిటి చెప్పమన్నారు.
వాళ్ళ రాజా విభండక ముని కుమారుడైన ఋష్యశృంగిని ఇక్కడికి రప్పించండి, అన్నారు. ఆ తర్వాత అతనికి నీ పుత్రికనిచ్చి వివాహం చేయండి. అలానే రోమపాదుడు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎంత ప్రయత్నం చేసినా మంత్రులందరూ ఒప్పుకోవట్లేదు ఆయన దగ్గరికి పోవటానికి. ఎందుకంటే ఆ విభండక మహర్షి చాలా కోపిష్టి ఆయన అని. ఆ తర్వాత వాళ్ళు ఆలోచించి ఉపాయాన్ని చెప్పారు. ఋష్యశృంగుడి దగ్గరికి వేశ్యల్ని పంపండి, అలా ఉపాయంతో ఆయన్ని ఇక్కడికి రప్పించండి, ఇలా చేస్తే ఏ పాపం కలగదు అన్నారు. దశరథ మహారాజా ఇలా రోమపాదుని చేతనే వేశ్యల సహాయంతో ఋష్యశృంగుడు అక్కడ తీసుకొని రావడవాడై అంగదేశాన్ని వర్ష సమృద్ధం చేశాడయ్యా. రోమపాదుడు కూడా శాంతను, తన కుమార్తె శాంతను అతనికి ఇచ్చి వివాహం చేశాడు. ఋష్యశృంగుడు అతను నీకు పుత్రులు కలుగునట్లు చేస్తాడు, అలా సనత్కుమారుడు చెప్పాడు. ఈ సంగతి సుమంత్రుడు చెప్పాడు. ఈ విశేషం అంతా కూడా దశరథుడితో రోమపాదుడు ఋష్యశృంగుణ్ణి ఎలా రప్పించాలి అని ఆ విషయం అంతా కూడా విపులంగా నాకు తెలుపమని సుమంత్రుడిని కోరాడు. ఇక్కడ ఆపుదాం ఈరోజు రామాయణ విశేషాలు. ఈ ఘట్టాన్ని 22వ భాగం బాలకాండలో. కృష్ణార్పణమస్తు.